దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? నెయ్యి, ఓకే, పూర్ణం, గోధుమ పిండి. అంటే చాలా వరకు మైదా వాడతారు, కాకపోతే గోధుమ పిండి పిల్లలకి మంచిదని గోధుమ పిండి చేస్తున్నానండి. ఓకే, జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ అంతే అంతే. సరే మరి స్టార్ట్ చేసేసుకుందామా? ఓకే అండి. ఓకే, కవర్ తీసుకోవాలండి. ఓకే, దీనికి నెయ్యి. సో ఫస్ట్ ఏదైనా ప్లాస్టిక్ కవర్. కవరు ఆయిల్ రాసుకుంటే చేతికి అంటదు. ఓకే, సో మరి పూర్ణం ఎలా తయారు చేసుకున్నారండి? పప్పు, కొంచెం బెల్లం. కాకపోతే పప్పు కాసేపు నానాలి, నానిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత బెల్లం వేయాలి, వేసిన తర్వాత అదే కొంచెం దగ్గరికి అవుతుంది. దాన్ని కొంచెం దగ్గరగా స్మాష్ చేసుకోవాలి. ఓకే, మరి అది ఇది నెయ్యి అండి. అది గోధుమ పిండి కొంచెం లైట్గా నూనె ఉన్న కొంచెం నెయ్యి వేసి కొంచెం పల్సగా కలిపి పెట్టుకోవాలి. ఓకే ఓకే, అంతే అంతే. ఓకే, సో మీరు అవన్నీ ప్రాసెస్ చేసి తీసుకొచ్చారు. కొంచెం గట్టిగా కాకుండా పల్సగా పెట్టుకుంటే ఈజీగా వస్తుంది. ఓకే, కొంచెం ఆయిల్ అద్దుకుంటూ, ఆయిల్ అన్న నెయ్యి అన్న ఏదైనా. సో మీరు కజిన్స్ ఉన్నారన్నారు కదా, సో మీ కజిన్స్ తో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు చిన్నప్పుడు? అంటే మంచి అన్నయ్య వాళ్ళు వచ్చేవాళ్ళు, లేకపోతే మేము వెళ్ళే వాళ్ళం. వాళ్ళు ఎంత దూరం ఉన్నా ఆ రోజు అందరం కలుసుకునే వాళ్ళం. చాలా హ్యాపీగా అనిపించేది. మంచి మంచి గిఫ్ట్స్ వచ్చేవా? ఓ చాలా చాలా వచ్చేవి. గిఫ్ట్స్ కోసమే కదా చిన్నప్పుడు రాఖీలు కట్టేవాళ్ళు. అవును అవును. ఏదైనా మీకు బాగా గుర్తున్న గిఫ్ట్ ఏదైనా వచ్చిందా? అన్నయ్య వాళ్ళు నాకు ఒకసారి నచ్చింది ఇచ్చిండ్రు, మామూలుగా జ్యువెలరీ నచ్చింది. మీకు బాగా నచ్చింది ఇచ్చారు అన్నమాట మీ బ్రదర్స్. చాలా మంచి బ్రదర్స్ అయితే, జ్యువెలరీ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలండి? నెక్స్ట్ ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. వేసుకొని ఓకే, నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఆయిల్ కంటే. ఓకే ఓకే, సో అయితే మీ బాబు చేత ఏమి ఇప్పిస్తున్నారు మీరు పాపకి? పాపకి ఇష్టమైన గిఫ్ట్ ఏంటి గిఫ్ట్లు? అంటే బొమ్మలేనా? చిన్నపిల్ల బొమ్మలే. మీరంటే ఇప్పుడు పెద్ద అయ్యారు కాబట్టి డిమాండ్ చేస్తారు మీ అన్నల్ని, జ్యువెలరీ కావాలి నాకు, శారీ కావాలి నాకు అని. ఇట్లా మనం చూసుకోవాలండి, కొంచెం మనకు లైట్ గా హీట్ అనిపిస్తే అయినట్టు. ఓకే, జనరల్ గా మీరు ఈ రెసిపీ ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటారు ఇంట్లో? ఏదైనా ఫెస్టివల్స్ టైంలో చేస్తూ? అట్లా చేస్తాను, మామూలుగా పిల్లలు మమ్మీ నాకు తినాలనిపించినప్పుడు కూడా చేస్తానండి. నాకు పిల్లలకి ఇష్టం ఇవి. ఎందుకంటే బయట మనకి స్వీట్ షాప్స్ లో దొరికే వాటికంటే ఇంట్లో మంచిగా చేసి పెట్టేస్తారు అనమాట. ఎక్కువగా ఏది ఇష్టపడుతూ ఉంటారు పిల్లలు మీరు చేసే వాటిలో, రెసిపీస్ లో? పిల్లల స్వీట్ లోనా? స్వీట్ లో జనరల్ గా మీరు ఇంట్లో చేసే వంటల్లో? పాప చికెన్. బాబు మామూలు ఎగ్ కర్రీ. చికెన్ తినడు బాబు అసలు. సో ఈ ఏజ్ నుంచే పాపం చికెన్ పక్కన పెట్టాడు అనమాట. అసలు తినడు. ఎగ్ అయితే ఆమ్లెట్ అది ఇష్టం బాబుకి. ఓకే, సో ఇంట్లో పిల్లలు అలరి చేస్తూ ఉంటారా బాగా? చాలా. ఎవరు ఎక్కువ అలరి చేస్తారు, బాబా పాప? బాబు. బాబే. బాబు అనిపించుకున్నాడు. అబ్బాయిలు అందరూ అంతే. పాప సైలెంట్, పెద్దది ఆడపిల్ల సైలెంట్. అవును, చిన్నప్పటి నుంచి అయినా పాప సతాయించకపో, బాబే చాలా లైట్ ఇట్లా రెడ్డిష్ లాగా రాని, కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఇది రెడీ అయిందండి, కొంచెం రెడ్ లో వచ్చింది కదా, ఇందులో వేసుకుంటున్నాం. ఇలానే ఇంకొకటి చేసి పెట్టుకుందామండి. ఓకే, ఆయిల్ అద్దుకోవాలి లేకపోతే రాదు. ఓకే,
అయిపోయిందండి. రెడ్లో వచ్చింది కదా, అటు ఇటు రెడీ అండి. వేడి వేడి భక్షాలు. మనకి కావాలంటే డ్రై ఫ్రూట్స్ అవి వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే అండి, టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ. భక్షాలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేసుకుందాం. భక్షాలు కావలసిన పదార్థాలు: నెయ్యి, పూర్ణం, గోధుమ పిండి. భక్షాలు తయారీ విధానం: ముందుగా గోధుమ పిండిని చపాతీల్లా చేసుకొని అందులో పూర్ణం స్టఫ్ చేసి చపాతీల్లాగా చేసుకోవాలి. తర్వాత పెనం పైన నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, భక్షాలు రెడీ.